కొన్నిసార్లు నీ కడుపును పుట్టిన బిడ్డల్ని నేను అర్థం చేసుకోకుండా కఠినాత్ములుగా మిగిలిపోతారు. వాడు ప్రయోజకుడయ్యే నీతియుక్తమైన మాటలు చెప్పినా నేను ఎలా చూస్తాడో తెలుసా? మా అమ్మ రాక్షసి, మా నాన్న హిట్లర్, అమ్మో ప్రపంచంలో మా అమ్మా నాన్న లాంటి అమ్మా నాన్నలు ఎవరికి ఉండకూడదు అన్నట్లుగా పిల్లలు కొన్నిసార్లు అర్థం చేసుకోకుండా మిమ్మల్ని అదో రకంగా చూస్తారు. వాళ్లకు నీతి మాటలు చెప్పి చెప్పి ఒకవేళ విసిగిపోతే నీకు ఒక శుభవార్త, నీ మాటలు చేయలేని కార్యాన్ని ప్రార్థన చేయగలుగుతుంది. అమ్మా, ఒక దైవజనుడిగా, ఒక అన్నగా చెప్తున్నా, ఆ కఠినాత్ముడైన భర్త కొరకు, ఆ కఠినాత్ములైన పిల్లల కొరకు నీ మనస్తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా నిన్నే శత్రువుగా ఎంచుతున్న నీ బిడ్డ కొరకు కనీసం అవకాశం ఉంటే వారంలో ఒకరోజు కడుపు చంపుకొని ప్రార్థన చేయి. ఏ హృదయం రాతి హృదయంగా ఉందో నీ ప్రార్థన కన్నీటి ద్వారా ఆ హృదయాన్ని తాకి రాతి హృదయాన్ని మాంసపు ముద్దలుగా దేవుడు మారుస్తాడు.